పెద్ద వయసు వచ్చేసింది ఇద్దరికి. మనోహరం నాన్న పేరు, సాంసోన్ యొక్క నాన్న పేరు. అయితే వాళ్ళ తల్లి గారి దగ్గరికి దేవదూత వచ్చి, అమ్మా ఇదిగో నీకు కుమారుని ఇవ్వబోతూ ఉన్నాను, అతనికి సాంసోన్ అని పేరు పెట్టు, అతనిని అభిషేకించు, అతనికి చుట్టూ కత్తిరించవద్దు, ఇదిగో నేను వాడుకోబోతున్నాను, ఇశ్రాయేలు ప్రజల పక్షమును నిలబెట్టి ఫిలిష్తీయుల మీద జయాన్ని ఇస్తాను, వాడుకుంటానని చెప్పినప్పుడు సరేనని ఆమె కూడా వెళ్ళి వాళ్ళ భర్త గారికి చెప్పింది. ఆయన కూడా నమ్ముతాడు. ఆయుధముగా పుట్టినటువంటి వాడు సాంసోన్. ఈ యొక్క సాంసోన్ యొక్క జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉండి సాంసోన్ యొక్క జీవితంలో ఎన్నెన్ని అద్భుతాలు, ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్ని బలమైన కార్యాలు ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో దేవుడే ఆధారమై ఉన్నాడు కనుక, ఆయన నీతిగా జీవిస్తూ ఉన్నాడు కనుక అతని పక్షమున దేవుడే ఆధారమై సాంసోనికి తోడుగా ఉండి అనేక సందర్భాలలో బలమైన కార్యాలు చూశాడు. అయితే కొన్ని విషయాల్లో ఏం చేశాడంటే, ఏదే ప్రాంతానికి వెళ్ళాడు, అన్ని రాజ్యానికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూసి, ఆ స్త్రీ నాకు కావాలని తిరిగి వచ్చి వాళ్ళ అమ్మతో నాన్నలతో, ఫలానా దేశంలో నేను ఒక స్త్రీని చూశాను, ఆ స్త్రీని నాకు మాట్లాడని నేను వివాహం చేసుకుంటానని మొండిగా అన్నట్టు. అరే వద్దురాయన, వాళ్ళు దేవుడు ఎరగని వారు, ఫిలిష్తీయులు, వాళ్ళు సున్నతి లేని వారు, మనకు తగదంటే లేదు, నాకు అమ్మాయి ఇచ్చి చేస్తారా లేదా అని వాళ్ళ తల్లిదండ్రులతో గట్టిగా పడ్డాడు. సరే ఏదేమైనా అని వీళ్ళు లోబడి సరే నాయన అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మొత్తానికి